అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. తులారాశి వారికి 13, 14, 15వ తేదీలలో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. తులారాశి వారు కాసేపు పనులన్నీ పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు వీడియో ఓపికగా విన్నట్లయితే ఈ వీడియో ద్వారాగా అసలు ఈ 3 రోజులు మీకు ఏం జరగబోతుంది, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎవరిని కలవబోతున్నారు, ఏంటి, ఇలాంటివి మంచి విషయాలన్నీ కూడా తెలుస్తాయి. అలాగే మీ పరంగా కొన్ని పరిహారాలు కూడా అంటే మీ దోషాలు తొలగించుకోవడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. తులారాశి వారికి రాశి చక్రంలో 7వ రాశి, వీరి రాశికి అధిపతి శుక్రుడు. అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుందన్నమాట. శుక్రగ్రహానికి అధిపతి లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వీరి మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తులారాశిలో వారితో ఉన్నటువంటి దాదాపుగా చేతులు ఎప్పుడు కూడా ధనం అనేది ఉంటూనే ఉంటుందన్నమాట. ఎంతసేపటికి కూడా వీరి చేతిలో రాదు అనుకున్న ధనమంతటం కానీ, లేకపోతే ఏదైనా చేసే పని కాడ వీరి దగ్గర ₹1 వస్తుందన్న కాడ నుంచి ₹2 రావడం కాను, ఇలా ఏంటంటే ధన ప్రాప్తి అనేది వీరి చేతిలో ఉంటుంది. అదృష్టం అనేది వీరి రాశిపరంగా పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు అనేటివి ఎక్కువగా వస్తుంటాయండి. అంటే కష్టపడితేనే వీరికి ఆ ధనం అనేది చేతికి అందుతుందన్నమాట. అంటే ఏదైనా స్థిరాస్తుల రూపంలో కానివ్వండి, లేదా పెద్దలు సంపాదించి ఇచ్చి, లేకపోతే ఎవరికంటే కొంచెం భార్య తరపు నుంచి, ఇలాంటివన్నీ తక్కువ. ఎంతసేపటికి వీరు చేయాలి, వీరు చేసిన దాన్ని బట్టే వీరికి కష్టం అనేది మిగులుతుంది. అయితే ఇక్కడ ఒకటి మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, కష్టపడినా కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రాక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే చేసే పని కన్నా కూడా తక్కువ ఆదాయం రావడం, లేకపోతే తక్కువ చేసే పనిలో ఫెయిల్యూర్స్ అవ్వటము కావచ్చు, ఇలా జరిగి ఉండవచ్చు. కాబట్టి కానీ తులారాశి వారిలో లక్ ఏంటంటే, మీరు ఏ పని చేస్తే ఆ పని అనేది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుందన్నమాట. అంటే చేసే పనిలో వీళ్ళు ఎంత శ్రద్ధతో చేస్తారో, పర్ఫెక్ట్గా చేస్తారో, ఆ పనికి తగ్గట్టుగా డబల్ సంపాదన అనేది చూడగలుగుతారు. పనిలో కలుసుబాటు అనేది బాగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరు వద్దు అని వదిలేసుకుంటే తప్ప వీరిని వదిలి కూడా ఏది వదలని చెప్పుకోవచ్చు అనమాట. తులారాశి వారి జాతకం మాత్రం చాలా వరకు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. అదృష్టం ఏంటంటే వీరిని వెతుక్కుంటూ వస్తుంది. వచ్చిన అదృష్టాన్ని వీరు వదులుకోరు. అలాగే ఈ 3 రోజుల్లో మీకు జరిగే మరిన్ని విషయాలు తెలుసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి కూడా తులారాశి వారికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి బాగా బిజీగా ఉంటారు. ఒకరోజు కాసేపు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కావచ్చు, లేదంటే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కావచ్చు, కాస్త కుటుంబ సభ్యులతో కుటుంబంతో గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన టైం అంతా బిజీగా ఉంటారు. ఇది ఏంటంటే సొంత పనులన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, వారికి ఉన్నటువంటి పనికి తోడుగా వీరేంటంటే ఇంక ఎక్స్ట్రా ₹1 వచ్చేలాగా, అంటే ఒక పని మీదనే ఉంటే మనకు ₹1 వస్తుంది కాబట్టి 2 రకాలుగా ఏదైనా చేసుకుంటే ఆదాయం అనేది రెట్టింపు అవుతుంది అని చెప్పేసి ఆలోచనతో ఏంటంటే సైడ్గా ఏదైనా పనులు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి వారికి ఏంటంటే ఆ పనులు ఈ పనులన్నీ చూసుకునేసరికి కొంచెం లేట్ అవ్వడం, ఇలాంటివి జరగడం, సమయానికి తిండి, సమయానికి నిద్ర చాలా వరకు కూడా తగ్గాయని చెప్పుకోవచ్చు అనమాట. బాగా బిజీగా ఉంటారు. అయితే రెండు చేతి నిండా సంపాదిస్తారు కాబట్టి డబ్బు పరంగా దిగులు ఉండదు. కానీ డబ్బు పరంగా కొన్ని కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. ఏంటంటే కొంచెం ఏదో ఉండి చేసే పనుల కాడ అవ్వచ్చు, ఇట్లా ఏంటంటే ఇబ్బందులు, కొంచెం అడ్డంకులు ఏర్పడడం, అనుకోని సమస్యలు ఎదురవ్వడము, అలా ₹1 కాడ వీళ్ళే ₹2 పెట్టాల్సి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే పెట్టిన దానికి తగ్గట్టుగా మళ్ళీ వెనక్కి లాక్కునే తెలివితేటలు కూడా వీరి దగ్గర ఉంటాయన్నమాట. అలాగా కొంచెం వీరికి ఏంటంటే కాస్త ఈ మధ్య వచ్చేటప్పటికి ఆర్థికంగా సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సమస్యలు కూడా కొంచెం అప్పులు కూడా నిదానంగా తీర్చుకుంటారు. అసలు వీరికంటూ ఒక ప్లానింగ్ అనేది ఉందన్నమాట. వీరిలో ఏంటంటే చాలా మందికి కూడా మనం గమనించినట్లయితే తులారాశి వారిలో నూతనంగా ఏదైనా గృహ నిర్మాణాలు కానీ, లేదంటే ఏదైనా కట్టుబడి కార్యక్రమాలు కానీ, లేదంటే ఒక కొనుగోలు, బంగారం అవ్వచ్చు, ఒక అపార్ట్మెంట్ రూపంలో అవ్వచ్చు, పొలం రూపంలో అవ్వచ్చు, ఇలాగ ఏదైనా కొనుగోలు కానీ కట్టుబడి కార్యక్రమాలు చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉంటున్నాయి. వారు ఆ పని మీద కూడా చాలా బిజీగా తిరుగుతూ ఉంటారు.
ఖాళీ అనేది ఉండదన్నమాట. కాస్త ఇష్టమైన వారితో మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుతూ జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ 3 రోజులైతే చేతి నిండా పని ఉంటుందండి. అలాగే ప్రయాణాలు కూడా ఉంటాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త చిన్న చిన్న వారితో లేకపోతే ఇష్టమైన వారితో అవ్వచ్చు, లేదా పనుల మీద ఉండే వారితో కావచ్చు ఫోన్లో మాట్లాడుతుంటారనమాట. కాకపోతే ప్రయాణం చేసేటప్పుడు కాస్త ఫోన్ మాట్లాడడం పక్కన పెట్టేసి, మీకు ఏదైనా అర్జెంటుగా కాల్ మాట్లాడాలి అవసరం అనుకుంటే కాస్త పక్కన పెట్టేసి, అది కారం అవ్వచ్చు, బెండ్ అవ్వచ్చు, పక్కన పెట్టేసి మీరు మాట్లాడేసి తర్వాత ప్రయాణం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ఉన్న ఎదుటి వారి ప్రవర్తన ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి చాలా వరకు కూడా ఫోన్ మాట్లాడుకుంటూ ఉండాలి. అలాగే బండి మీద అయితే హెల్మెట్, కారులో అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహాలు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు, ఎప్పుడు వ్యతిరేకిస్తాయో తెలియదు కాబట్టి ఎంతసేపటికి జాగ్రత్త పడడం అనేది మన ధర్మం అన్నమాట. ఇప్పుడు బాగానే ఉందిలే, ఇక మనకి ఏముందిలే, తిరుగుండదులే, మనం ఎవరు ఏం చేయలేరులే ఇలా అనుకోకూడదండి. మనుషులు ఎవరు ఏం చేయకపోవచ్చు, కానీ ఏంటంటే మనకు పరిస్థితులు, గ్రహాలు అనేటివి ఉంటున్నాయి కదా, అవి ఎప్పటికప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాయన్నమాట. కాబట్టి మనిషిని మనము అంటే మనుషులతోటి ఇంత జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మరి దైవంతో, గ్రహాలతోటి ఇంకెంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి ఆలోచించండి. మీకు ఈ 3 రోజుల్లో మీ కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ధనాన్ని చూసి సంతోషపడడం అనేది జరిగింది. అలాగే ధనాన్ని తీసుకెళ్ళి కుటుంబ సభ్యులతో సంతోషపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ 3 రోజులు వచ్చేటప్పటికి మీకు ఏంటంటే అనుకోని వ్యక్తులను కలవటము, వారి ద్వారా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడము, ఇట్లా ఇట్లా మీరు చేసే పనిని బట్టి అది వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగము, లేకపోతే చిన్న పని, ఒక పెద్ద పని, రండి కాదండి, మీరు చేసే పని తరపు నుంచి ఏదైనా కొత్త వ్యక్తులను కలవటం, కొత్త విషయాలు నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ మధ్య ఏంటంటే శత్రుత్వం అనేది ఎక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే వీరు ఏదైనా మొహాన కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడేస్తారు. మీకు నటించడం చేత కాదు, ఉన్నది ఏదైనా మొహాన మాట్లాడేస్తూ ఉంటారనమాట. అది ఎదుటి వారికి ఏంటంటే కొంచెం కించపరిచినట్టుగా ఉంటుంది. కాబట్టి కొంచెం శత్రుత్వం అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. వారి వల్ల కొంచెం ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త శత్రు బాధ నశించడం కోసం ఏంటంటే కాస్త మీ ఇంటికి కొంచెం దూరంగా కానీ కొంచెం దగ్గరలో కానీ కొంచెం చెట్లు ఉంటాయి కదండి, ఆ మొక్కల దగ్గర మట్టి కొంచెం తీసేసి అందులో ఒక స్పూన్ బియ్యం, ఒక స్పూన్ అల్లం మునుములు వేసేసి దాని మీద మట్టి కప్పేసి దాని మీద ఒక నిమ్మకాయని పెట్టి శత్రు బాధలు నశించాలి అని చెప్పేసి మీరు సంకల్పం చెప్పుకొని చిటికెడంత కుంకుమ కూడా దాని మీద చల్లేసి ఇలా చేస్తే మీరు పక్కకు వచ్చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే శత్రు బాధ నశించే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఇలా కొంచెం డబ్బు రావాల్సిన కాడ పెండింగ్లో పడటము, ఇట్లా తిరిగి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పనులకు సంబంధించి. ఆ పనులన్నీ కూడా మీకు తొందరగా సక్సెస్ అవ్వాలి అనుకుంటే మీరేంటంటే కాస్త నిత్యం కూడా దీపారాధన చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇది చేసే పని దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ తప్పకుండా దైవారాధన అనేది ఎక్కువగా ఉంటుందండి. కాకపోతే మీకు ఏంటంటే కొంచెం శివాలయానికి వెళ్ళి రావడం, కాస్త శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి కాస్త తులసి మాలను సమర్పించడము, కాస్త అక్కడ భక్తులకు ఏదైనా నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను పంచడము, కాస్తంత శనగలు పంచడము, అలాగే కాస్త ఆవుకు నానబెట్టిన గుగ్గిలు తినిపించడం, గోవుకు పచ్చగడ్డి తినిపించడం, ఇలా కుదిరినప్పుడల్లా ప్రత్యేకంగా ఒక రోజునే కాదు ఇలా చేస్తూ ఉంటే మీకు గ్రహాల దోషాలు అనేటివి తగ్గి మీకు పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే మీకు ఏంటంటే చాలా వరకు కూడా ఈ మధ్య కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఎక్కువ మీరు ప్రెషర్ తీసుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ మీకు కూడా టార్గెట్ ఆశ అనేది పెరిగింది, మీకు సంపాదించాలి, మేము ఇంకొక స్థాయిలోకి రావాలి అని చెప్పి రూపాయి కూడే కొద్దీ మనిషి ఇంకా తపన, ఆశ అనేది పెరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల మీరు ఇంకా ఎక్కువగా ఆశలు పెట్టుకొని ఇక చెయ్యాలి అనుకుంటున్నారు. దానికి వల్ల మీకు కష్టము, ప్రెషర్ అనేది కూడా పెరిగిందనమాట. కాబట్టి మీరేంటంటే కాస్త ఒత్తిడిని తగ్గించుకోండి. ఏదైనా సరే మనకి ఎంతవరకు ప్రాప్తం ఉంటుందో అంతవరకే ఉంటుందండి. ఆశ ఉండాలి, ఉండకూడదని ఎవరం చెప్పము. కాకపోతే దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండాలన్నమాట. ఆశైన, ఆవేశమైన, కోపమైన, మంచితనమైన, చెడ్డతనమైన ఏవి కూడా హద్దులు అనేవి దాటకూడదు. హద్దులు దాటినప్పుడు అవి మనల్ని ముంచేసేటువంటి ప్రమాదం అనేది ఉంటుందన్నమాట.
ఇంత కష్టపడి ఇంత చేసినా ఇంత పెట్టినా కూడా కాస్త ఆరోగ్యం మీద పాడైనప్పుడు మనం ఎవరి కోసం అయితే ఇంత తపన పడ్డాము, ఎవరి కోసం అయితే ఇంత కష్టపడ్డాము, అలాంటి కుటుంబ సభ్యులే మనం తక్కువ చేసి మాట్లాడే అవకాశం అనేది ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఉండేటివి చాలా వరకు కూడా ముక్కలైపోయే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మితిమించి అనేది ఏది చేయవద్దు. మీ శక్తికి తగ్గినట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అంతా కూడా అనుకూలంగా మారితే మీకు బాగా కలిసి వచ్చే రోజులు కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో మీరు మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 రోజులైతే మాత్రం మీకు ఈ పనుల మీద అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటారండి. దైవానుగ్రహం వల్ల సుఖగ్రహం యొక్క అనుగ్రహం వల్ల, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. డబ్బులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తయి డబ్బులు చేతికి అందుతుందన్నమాట. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇస్తూ ఉంటారు. అనవసరపు ఖర్చులు కూడా చాలా వరకు కూడా తగ్గించేశారు. మీ పరిస్థితులను బట్టి ఆ ఖర్చులు కూడా ఒక రూపాయి కూడా పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముతోటి ఏదైనా మంచిగా ఒక పని, ఫ్యూచర్ ప్లాన్స్, స్థిరాస్తుల రూపంలో పోగు చేసుకునే ఆలోచనల అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా తులారాశి వారి దగ్గర ఏంటంటే ఎప్పుడు కూడా అమౌంట్ అనేది ఉంటుందండి. లేని వాళ్ళు ఎవరైనా అంటే అందరికీ ఒకే రకంగా ఉన్నది కదా గ్రహస్థితి. ఒక్కొక్కరికి అసలు లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, అసలు లేని వాళ్ళు కూడా ఉండవచ్చు. మీ రాశి ప్రకారం మీ యొక్క గ్రహాల ప్రకారం ఏంటంటే మీరు ఇవాళ రోజున లేకుండా ఇబ్బంది పడవచ్చేమో, కానీ ఫ్యూచర్లో మాత్రం మీరు ఒక మంచి స్టేజ్లో ఉంటారు. ఎందుకంటే మీకు ఆలోచన విధానం అంతా చాలా వేరుగా ఉంటుంది, తెలివిగా ఉంటుంది. ఎక్కడ కూడా తగ్గే మనుషులు కాదనమాట. మీరు గట్టిగా కష్టపడతారు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అంతే. ఒకసారి మీకు కనుక అవకాశం వచ్చిందంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదనమాట. అంత గట్టిగా సాధిస్తారు. అలాగే అవకాశాలు వెతుక్కుంటూ మన దగ్గరికి రావాలి అనుకుంటే మనం కూడా వాటిని వెతుక్కుంటూ పోతే అవకాశాలు తొందరగా చేరేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. ఇంకా తులారాశి వారికి అయితే అదృష్టం మాత్రం పట్టింది అంటే మాత్రం అసలు ఇక వదిలిపెట్టరండి. ఎందుకంటే ఎవరైనా దరిద్రం పడితే వదలదు, కానీ వీరికి అదృష్టం పడితే వదలదు అనమాట. అంత లక్ అనేది తులారాశి వారితో చెప్పుకోవచ్చు అనమాట. అదృష్టపు రాశిలో తులారాశి వారి ఒకటి. ఎందుకంటే వీరి ఆలోచన విధానం కానివ్వండి, వీరి మనస్తత్వం కానివ్వండి బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. తులం అంటే తూకం వేస్తే ఎలాగైతే బ్యాలెన్స్గా ఉంటుందో ఇది జీవితపరంగా కూడా ఆలోచన విధానం కూడా చాలా బ్యాలెన్స్గా ఉంటుందన్నమాట. కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు అనమాట. ఏదైనా సరే లైట్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వారు ఏదైనా ఆలోచన విధానం అంతా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఏదైనా సరే ఫ్యూచర్లో వీరికి మంచి అంతా కూడా వీరికి అనుకూలంగా ఉండేటువంటి ప్రతి పరిస్థితి కూడా వీరికి అనుకూలంగా తిప్పుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట. అలాగా వీరికి కష్టాలు కానీ సుఖాలు కానివ్వండి 2 కళ్ళ లాంటివి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారనమాట. ఆ తెలివితేటలు వీరికి సొంతం. అలాగే వీరి రూపంలో కానీ కోణంలో కానివ్వండి చాలా చక్కగా ఉంటారు. తులారాశి వారిని చూస్తే వారికి ఉన్నటువంటి అందానికి కన్ను తిప్పుకోలేనంత అందం వీరి సొంతం అన్నమాట. పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు చాలా చక్కగా ఉంటారండి. వీరిలో కొంతమంది పొడవైనటువంటి జుట్టుతోటి, చామన్ ఛాయ రంగుతోటి, మంచి యాడ్ తోటి, మంచి పర్సనాలిటీతోటి ఇట్లా ఏంటంటే వీరిని చూడగానే అసలు ఇంత చక్కగా ఉన్నారేంటి అని చెప్పి ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే అనమాట. కళ్ళు చెదరని అందం, కళ్ళు తిప్పుకొని అందం వీరి సొంతం అవుతుందన్నమాట. అలాగా వీరు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. అలాగే తెలివితేటలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట. జనాన్ని ఆకర్షించేటువంటి మాటలు కానీ, జనాన్ని ఆకర్షించే గుణం కానీ, మాట తీరు కానీ, ప్రవర్తన ఇలాంటివి ఏంటో చూసినప్పుడు ఇట్లా ఎవరైనా సరే వీరికి ఆకర్షితులు అవ్వాల్సిందే. ఆ టాలెంట్ అనేది ఈ దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఈ 3 రోజులైతే మీకైతే ఈ ఇబ్బందులు అనేటివి ఎక్కువగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి, కానీ అవి మిమ్మల్ని ఏం చేయలేవు ఇలాంటి నియమాలన్నీ పాటించినప్పుడు. అలాగే మీరేంటంటే నరదిష్టి కోసం అప్పుడప్పుడు తప్పనిసరిగా ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు ఎడమ చేతిలో తీసుకొని మీ చాలా చుట్టూతో 4 సార్లు తిప్పుకొని నిప్పుల్లో వేసేయాలి. చిటపటమంటే అనమాట. అలా ఆవాలతో దిష్టి తీసేసుకోవడం వల్ల చాలా వరకు దిష్టి ప్రభావం అనేది తగ్గిపోతుంది. ఆదివారం, అమావాస్య, పౌర్ణమి తిథులలో ఇంటికి తప్పనిసరిగా గుమ్మడికాయ కట్టుకోవాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నరదిష్టి బాగా ఎక్కువైపోయింది మీకు, అది మీరు కొంచెం చూసుకొని సరి చేసుకుంటూ ఉండండి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకోండి. ఇలాంటి నియమాలు పాటిస్తే మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయండి. తప్పకుండా మీకు నచ్చిన ఉద్యోగం వస్తుంది. వ్యాపారం అవ్వచ్చు, మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది.
అలాగే వివాహం కాని వారికి కూడా వివాహ యోగం ఉంది. వివాహ జీవితం అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి. వీరికి ఆల్రెడీ వివాహమైన వారికి కావచ్చు, చేసుకోబోయే వాళ్ళు కావచ్చు, వివాహ జీవితం వీరు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వీరికి రావాల్సిన వాయిదాల డబ్బులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వస్తాయి. ఇలా చాలా వరకు కూడా ఈ 3 రోజులు అనుకూలంగా ఉంటుంది. జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి. అర్థమైంది కదండి తులారాశి వారు మీ 3 రోజులు ఏంటి అనేది. కాబట్టి మీరు ఇలా దైవారాధన చేసుకోండి, శివారాధన చేసుకోండి. దైవానుగ్రహం వల్ల, శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వల్ల, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల కూడా మీకు పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి. డబ్బులు పెండింగ్లో ఉన్న పనులు పూర్తయి డబ్బు చేతికి అందుతుందన్నమాట. ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తూ ఉంటారు. అనవసరమైన ఖర్చులు చాలా వరకు కూడా మీరు తగ్గించేశారు. మీ పరిస్థితులను బట్టి ఆ ఖర్చులు కూడా తగ్గాయన్నమాట. ఇలా ₹1 పొదుపు చేసుకున్నటువంటి సొమ్ముతోటి ఏదైనా మంచిగా ఒక మంచి ఫ్యూచర్ ప్లాన్స్, స్థిరాస్తి రూపంలో పోగు చేసుకునే ఆలోచనల అవకాశాలు అంటే మీ దగ్గర బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. ఇలా తులారాశి వారి దగ్గర ఏంటంటే అమౌంట్ అనేది ఉంటుందండి. లేని వాళ్ళు ఎవరైనా, అంటే అందరికీ ఒకే రకంగా ఉండదు కదా గ్రహస్థితి. ఒక్కొక్కరికి అసలు లేకపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు, లేని వారు కూడా ఉండవచ్చు. కానీ మీ రాశి ప్రకారం, మీ యొక్క గ్రహాల ప్రకారం ఏంటంటే మీరు ఇవాల్టి రోజున లేకుండా ఇబ్బంది పడవచ్చేమో, కానీ ఫ్యూచర్లో మాత్రం మీరు ఒక మంచి స్టేజ్లో ఉంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్,